చూడండి, బీజేపీ వాళ్ళు కొంతమంది భావోద్వేగాలను రెచ్చగొట్టి గెలుపు మాది అనేటటువంటి తత్వంతో ముందుకు పోతున్నారు. కానీ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విద్యావంతులు, వివేకవంతులు, మంచికి చెడుకి తేడా తెలిసినటువంటి విజ్ఞత గల వాళ్ళు. అంత తొందరగా బీజేపీ ట్రాప్లో పడేటటువంటి అవకాశం చేవెళ్ల పార్లమెంట్లో లేదు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఎన్నికలు దానికి నిదర్శనం. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కానీ, లేకపోతే హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కానీ బీజేపీ ఎప్పుడు కూడా గెలిచినటువంటి పాపాన పోలేదు. ఒక హైదరాబాద్లో ఒక ఎంఐఎంని సాకుగా చూపి కొంత ఉనికి చాటుకున్న గ్రామీణ రంగారెడ్డి జిల్లా ఏదైతే వికారాబాద్ ఉందో, వికారాబాద్లో ఎప్పుడు బీజేపీకి అవకాశాలు లేవు. ఎక్కడ ఉన్నా కూడా కొంత ఓటు బ్యాంకు, అంటే ఒక 5,000 10,000 ఓటు బ్యాంకు తప్ప అంతకంటే చరిత్రలో ఎక్కడ వచ్చింది లేదు. ఒకవేళ ఉంటే నాకు నిరూపించండి. మొన్న బీజేపీకి ఆయనకు 7,000 ఓట్లు వచ్చినాయి. దాని మీద మీరేమంటారు? అదే భావోద్వేగాలను రెచ్చగొట్టి ఎన్నికల చివర్లో మతం రంగు బుల్లిమి, ఇది ముస్లింలకి హిందువులకి జరిగేటటువంటి పోరాటం అని, ఇది పాకిస్తాన్కి భారతదేశానికి జరిగేటటువంటి పోరాటం అని, ఆ రకమైనటువంటి కొన్ని భావోద్వేగాలను రెచ్చగొట్టి ఇక కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలని అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలి అంటే, మీరు 1947 కంటే ముందు నుంచి మీరు తీసుకోండి, ఈ దేశంలో సమానమైనటువంటి ప్రాతినిధ్యం, అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడ్డటువంటి పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ దేశం అనేది నిలబడ్డది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి గతంలో 2004లో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసింది. రుణమాఫీ చేస్తానది చేయలేదా కాంగ్రెస్ పార్టీ? లక్షలోపు. అదే ఊరూరికి ఒక 200 నుంచి 300 ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని చెప్పింది, ఇవ్వలేదా కాంగ్రెస్ పార్టీ? ఉచిత విద్యుత్ని కల్పించలేదా కాంగ్రెస్ పార్టీ? మహిళా సాధికారిత పేరుతో మహిళల్ని లక్షాధికారులను చేయలేదా కాంగ్రెస్ పార్టీ? ఏం చేయలేదండి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి జనాలు ఎందుకు ఓట్లు వేయదు? ప్రత్యేకంగా బీసీ ఓట్లు చాలా ఉన్నాయి. బీసీలు ఎక్కడి వైపు ఉన్నారనుకుంటున్నారు? ఇప్పుడు ఇది నేను బీసీ ఓట్ల విషయానికి వచ్చేస్తే, కొంత బీసీలు వాస్తవంగా బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం 1993లో. ఆ రోజు మండల్ కమిషన్కి వ్యతిరేకంగా కమండలం అనేటటువంటి పోరాటం చేసింది ఈ బీజేపీ జనసంఘ్ పార్టీ. బీసీలకు రిజర్వేషన్లు వద్దు అని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి విధ్వంసం సృష్టించింది బీజేపీ కన్న తల్లైనటువంటి జనసంఘ్ పార్టీ. మరి అలాంటి పార్టీలకు బీసీలు ఎందుకు ఓట్లు వేయాలి? ఒకవేళ బీసీలకి బీపీ మండల్ అనేట ఆయన, బిందేశ్వర్ మండల్ అనేట ఆయన, బీహార్కి సంబంధించినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి, బీసీలకు రిజర్వేషన్లు కావాలి, చట్టసభల్లో కావాలి అని చెప్పి, స్థానిక సంస్థల్లో కావాలి, ఉద్యోగ రంగాల్లో కావాలని చెప్పేసి ఆ రోజు నివేదిక సమర్పిస్తే ఈరోజు ఓబీసీ కోటా కింద 27% రిజర్వేషన్లు వస్తున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ చేయలేదా? కాబట్టి బీసీలంతా కాంగ్రెస్ వైపు చూడాలి. ఎవరు కూడా బీజేపీకి ఓటేస్తే బీసీ రిజర్వేషన్లకు వాళ్ళు వ్యతిరేకంగా ఓటేసినట్టు. సరే, ఆయన ముద్దుబిడ్డ ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన ఎంచుకున్నటువంటి పార్టీ కరెక్ట్ కాదు, ఆయన కంటెస్టింగ్ చేసేటటువంటి పార్టీ కరెక్ట్ కాదు. కాబట్టి అలాంటి పార్టీల కాలం చెల్లినటువంటి పార్టీలలో టికెట్ తెచ్చుకొని నిలబడితే దాన్ని ఎవరేం చేస్తారు? ఎంత ముద్దు బిడ్డలైనా, ఎంత మురిపాల బిడ్డలైనా పార్టీని చూసి తిరస్కరిస్తారు జనాలు. ఈరోజు జనాలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, కాంగ్రెస్ని కోరుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నిరూపితమైంది కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి. ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో అదే రిపీట్ అవుతుంది. ప్రజలకు ఏం చెప్పబోతున్నారు ఫైనల్గా? నేను చేవెళ్ల పార్లమెంటు పరిధిలోకి వచ్చేటటువంటి అన్ని వర్గాల, అన్ని జాతుల, అన్ని కులాల ప్రజలకు నేను ఒకటే కోరుకుంటున్నా, కుల మతాలకు అతీతంగా మన ప్రాంతం 225 సంవత్సరాలు కలిసిమెలిసి సహజీవనం చేసినాం. ఎప్పుడు కూడా మన ప్రాంతంలో కుల మతాలకు సంబంధించినటువంటి గొడవలు జరగలేదు. గ్రామీణ ప్రాంతాల్లో కానీ, పట్టణ ప్రాంతాల్లో కానీ ముస్లింలు పరిపాలన చేసినప్పుడు కూడా హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లాగా కలిసి జీవించినాం. అనవసరంగా ఈ బీజేపీ పార్టీ ఎన్నికల రాజకీయాల వల్ల కులాలని, మతాలని వాడుకొని ప్రజల్ని వేరు చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రజల మధ్యన చిచ్చులు పెట్టి తమ పబ్బం గడుపుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి నేను యువతకి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, కలిసి ఉంటే కలదు సుఖం, అందరం కలిసిమెలిసి ఉందాం. కలిసిమెలిసి మెరుగైనటువంటి జీవితాలు గడిపే జీవరాశులే భూమి మీద మనుగడ సాగిస్తాయనేటటువంటి డార్విన్ సిద్ధాంతానికి అనుగుణంగా మనం ఉందాం. కాబట్టి నేను యువతకి ప్రాధేయపడుతున్నా, కాంగ్రెస్ అనేది
ఎన్నో రకాల కార్యక్రమాలు యువత కోసం చేసింది. ఐఐఎంలు కట్టింది, ఐఐటీలు కట్టింది, విద్యాలయాలు పెట్టింది, కేంద్రీయ విద్యాలయాలు పెట్టింది, ప్రాథమిక పాఠశాలలు పెట్టింది, ఎయిమ్స్ పెట్టింది. మీరు కాంగ్రెస్ చేసినటువంటి కార్యక్రమాలు ఒకసారి సెర్చ్ చేస్తే మీకు అర్థమవుతుంది కాంగ్రెస్ ఏం చేసిందో. కాబట్టి ఫైనల్ గా మీరు రైతులకు ఒక యువతకు ఏం మెసేజ్ ఇవ్వగలుగుతున్నారు? నేను యువతకి ఇచ్చినటువంటి మెసేజ్ ఇదే, రైతుల కంటే ఆగస్టు 15 తారీఖు మీకు పండుగ రోజు. ఎందుకు? ఆగస్టు 15 రోజు దేశమంతా స్వాతంత్ర సంబరాలు జరుపుకుంటే రైతులు మాత్రం రైతు సంబరాలు జరుపుకుంటారు. ప్రతి ఊళ్ళో మేకలు పోసుకొని తినాలి ఆ రోజు. అంటే స్వాతంత్రం వచ్చిన రోజు కాదు, మళ్ళీ తెల్లారో మళ్ళీ రోజు రైతులంతా ప్రతి గ్రామంలో వనభోజనాలు చేస్తారు. అలాంటి కార్యక్రమం మేము చేపడుతున్నాం. గ్రామంలో ఉన్నటువంటి రైతులందరినీ అక్కడ గ్రామంలో ఉన్నటువంటి ఏదో ఒక వనానికి తీసుకెళ్ళి అక్కడ మంచి మేకలు కోసుకొని ఊరంతా రైతులమంతా భోజనం చేసి మళ్ళీ సాయంత్రం ఇంటికి వస్తాం. ఎందుకంటే ఆ రోజు రైతులకు పండుగ దినం, ఆ రోజు రుణమాఫీ జరుగుతున్నది, 2 లక్షల లోపు రుణమాఫీ ఆగస్టు 15కి జరుగుతుంది. ఆగస్టు 16కి మేము ప్రతి గ్రామంలో పండుగ చేసుకుంటున్నాం. ఫైనల్ గా ముస్లిం మైనార్టీలకు ఏం చెప్పవచ్చు? నేను ముస్లింలకు ఒకటే కోరుకుంటున్నా, గతంలో విభజించుకోపోయినాం. పార్టీల పేరు మీదనో, కులాల ఫిర్కాల పేరు మీదనో, లేకపోతే ఇంకో రకంగానో మనం విభజించుకోపోయినాం. ఈరోజు విభజించుకోకపోతే మోసపోతాం. మామూలుగా కాదు, ఈరోజు ముస్లిం అనేటటువంటి వాడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే చరిత్రహీనునిగా మిగిలిపోతాడు. చరిత్ర నిన్ను క్షమించకపోవచ్చు, భావితరాలు నిన్ను క్షమించకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ముస్లిం వేసినటువంటి ఓటు నాయకుల్ని తయారు చేయడానికి పనికొచ్చింది. కానీ ఈసారి ముస్లిం అనేటోడు వేసేటటువంటి ఓటు నిన్ను నువ్వు